విష్ణుదూతలచే తిరస్కరింపబడిన వారైన యమదూతలు తమ చేతులలో నుండి విముక్తుడైన విప్రుని కథాక్రమాన్ని యముని ముందు విన్నవించిన విధానాన్ని విశదంగా చెబుతాను విను. యమదూతలు తమ నాయకునితో ఇట్లా అన్నారు: ఓ దేవా, సాత్విక, రాజస, తామస స్వభావాలతో మూడు విధాలుగా ఉన్న జీవసమూహానికి వారి వారి కర్మఫలాలకు తగునట్లు శిక్షించు వారలు ఎందరు కలరో తెలపండి. దక్షిణ దిశాధీశ్వర, నిజమైన శిక్షాధికారివి నీ ఒక్కడవే అని మా ఉద్దేశం. అట్లా కాకుండా శిక్షించువారు భూమిపై చాలామంది ఉన్నట్లయితే నాశనం చెందనిది అయిన అనగా అక్షయములు ప్రత్యక్షంగా లోకంలో జీవుల చావు పుట్టుకలు రెండు ఎట్లా సంపన్నమవుతాయి? తరుగని కర్మబంధాలను అనుసరించి శిక్షలను నిర్ణయించేవాడు ఒక్కడే ఉండాలి. అలా కాక అధికమైనచో శాసకుడు అనే మాట కేవలం మర్యాద కోసమే, మండలాధిపతులను పరిపాలకులు అన్నట్లు నామమాత్రమే అవుతుంది. ముల్లోకాలలో జన్మించిన ప్రాణికోటిని కర్మఫలాలను అనుసరించి శిక్షించడానికి నీ ఒక్కడవే కర్తవు. నీ శ్రేష్టమైన శాసనం సర్వవిధాలా తిరుగులేనిది. ఓ ధర్మపాలక, నీ శాసనాన్ని మరలించడానికి ఈ లోకంలో ఎవరికి సాధ్యమవుతుంది? కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు నీ తండ్రి. నీకు కాక దండించే అధికారం లోకంలో మరెవ్వరికీ లేదు. దండింపతగిన వారిని ఉద్దండంగా దండిస్తావు. అందుకనే నిన్ను అందరూ దండధరుడు అని స్తుతిస్తారు. ఇలాంటి శాసనం ముల్లోకాలలో నేడు నిరాటంకంగా వర్తిస్తున్నది. అటువంటప్పుడు మానవలోకంలో ఇందుకు భిన్నంగా ఒక విచిత్రం జరిగింది. ఎవరో దివ్యపురుషులు నలుగురు త్వరితంగా వచ్చి నీ శాసనం మేరకు మేము ఈడ్చుకుని వస్తున్న క్రూరాత్ముణ్ణి బలవంతంగా తీసుకుని పోయారు. మీ ఆజ్ఞను భంగం చేశారు, మమ్ములను పారద్రోలారు. వాడికి కట్టి ఉన్న పాశబంధాలను ఈర్ష్యతో తెంచి పారవేశారు. మమ్ములను తరిమికొట్టి ఇష్టం వచ్చినట్లు పోయారు. వారెచ్చటివారో ఎవ్వరో దయచేసి ఆన తీయండి. యమదూతలు యముణ్ణి ఇలా అడిగారని ఇంకా శుకుడు ఇలా అన్నాడు. ఆ విధంగా పరితప్త హృదయులై పలికిన దూతల పలుకులు విని దేవదేవుని పాదపద్మాలను తన హృదయంలో సన్నిహితం చేసుకుని నమస్కరించి భక్తిపరవశుడై తన భటులతో ఇలా అన్నాడు: ఉన్నాడు, నాకంటే ఘనుడైన వాడు ఒకడున్నాడు. అతడు బయటికి కానరాకుండా ప్రపంచమంతటా నిండి ఉన్నాడు. అత్యద్భుతంగా సమగ్రంగా చీరలో దారాల రీతిగా వ్యాపించి ఉన్నాడు. అతని ఆజ్ఞానుసారం జీవులందరూ త్రాళ్లతో అంటగట్టబడిన పశువుల మాదిరిగా ఆయా నామాలతో సంకేతాలతో గిరగిరా తిరుగుతున్నారు. నేను చేసే పూజలన్నీ ఆయన పాదాలకే అంకితం. జనం పుట్టడం, బ్రతకడం, మరణించడం అన్నీ ఆయన లీలా విలాసాలే. ఈ సమస్త జగత్తు ఆయనలోనే లీనమై ఉంటుంది. ఆయన నామాలు ఉచ్చరించితే చాలు సమస్త కర్మబంధాలు నిర్మూలనమైపోతాయి. దూతలారా వినండి. నేను, ఇంద్రుడు, వరుణుడు, అగ్నిదేవుడు, నైరుతి, వాయుదేవుడు, సూర్యచంద్రులు, బ్రహ్మదేవుడు, దేవగణాలు, శివుడు, ప్రమథగణాలు, సిద్ధి పొందిన మునీంద్రులు అందరము కలిసి కూడా సుప్రసిద్ధమైన ఆయన మూర్తిని కనుగొనజాలము. లోకంలో రజస్తమో గుణాలనే పాశాలతో బద్ధులైన మానవులు అంతర్యామి అయిన భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని గుర్తింపలేరు. సత్వగుణ ప్రధానులైన వారు మాత్రం కొంత మాత్రమే గుర్తిస్తారు. ఇక ఇతరుల సంగతి చెప్పేదేముంది? భగవంతుడిని గుర్తించడం వారి వశం కాదు. భగవంతుడు పుట్టుకులేనివాడు, కొలతలకు అందనివాడు, అనంతుడు, శాశ్వతుడు. మానవుల శరీరంలో క్షరపురుషుడు, అక్షరపురుషుడు కూడా తానే అయి ప్రకాశించే పురుషోత్తముడు. మనోవాక్కాయ కర్మల వైభవంలో ఆరితేరిన మానవులు కూడా అంతర్యామి అయిన పరమాత్మను దర్శింపలేరు. చూచేవాడిలో భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు గదా, మరి ఎందుకు దర్శింపలేడు అని సందేహం సరికాదు. ఏమంటే సమస్త వస్తువులను సందర్శించే కన్ను తన్ను తాను చూచుకోలేదు కదా. ఆయన పరమాత్ముడు, భక్తులను పరిపాలించేవాడు, దుష్టులను సంహరించేవాడు, గరుత్మంతునిపై అధిష్ఠించి సమస్త లోకాలలో విహరించుతూ ఉంటాడు. ఆ మహానుభావుని ప్రియమైన దూతలు కూడా ఆకారంలో, గుణాలలో, స్వభావంలో ఆ శ్రీహరినే పోలి ఉంటారు.
ఆ దేవుని దూతలకు దేవేంద్రుడు సైతం చేతులు మోడ్చి నమస్కరిస్తాడు. అటువంటి విష్ణుదూతలు తమ దేహకాంతులు దిక్కుల నిండా వ్యాపింపగా లోకమంతటా సంచరిస్తూ ఉంటారు. లెక్కకు మిక్కుటంగా విష్ణుదూతలు ఈ జగత్తులో సర్వత్రా శ్రీహరి భక్తులను రక్షించడం కోసం తిరుగుతుంటారు. వారి తేజస్సు మిక్కిలి అద్భుతమైనది, కళంకము లేనిది. వారు మహాబలాఢ్యులు, ధర్మ సహితమైన శాంత స్వభావం కలవారు, ధైర్య సాహసాలతో కూడినవారు. వారిని చూచి దేవతలు సైతం చేతులెత్తి నమస్కరిస్తారు. నా వలన, మీ వలన, దేవరాక్షస సమూహం వలన 3 లోకాలయందు ఎలాంటి దుఃఖాన్ని పొందకుండా భూమిపై గల విష్ణు భక్తులను వారు కాపాడుతూ ఉంటారు. దేవతలు, గరుడులు, ఉరుగులు, సిద్ధులు, సాధ్యులు, మానవులు, పక్షులు, మునులు, యక్షులు, విద్యాధరులు, కేచరులు మొదలైన వారు ఎవ్వరూ కూడా భగవంతుని దైవత్వాన్ని గుర్తింపలేరు. భగవత్తత్వం వీరి బుద్ధికి అగుపించదు. పన్నగసాయి అయిన ఆ వెన్నుని మహత్యాన్ని సహస్రాక్షుడైన ఇంద్రుడు కానీ, అర్ధనారీశ్వరుడైన శివుడు కానీ, వేదవేత్త అయిన బ్రహ్మదేవుడు కానీ ఎన్నడూ ఏమాత్రమూ తెలుసుకోలేరు. దేవాదిదేవుడైన పరమశివుడు, బ్రహ్మ, కుమారస్వామి, కపిలుడు, నారదుడు, భీష్ముడు, మనువు, బలిచక్రవర్తి, జనక మహారాజు, ప్రహ్లాదుడు, శ్రీశుకుడు, వేదవ్యాసుడు అనువారు మాత్రమే కొంతవరకు అత్యద్భుతమైన వైష్ణవతత్వాన్ని తెలుసుకోగలరేమో. వీరుగాక ఇతరులైన వారికి మరెవ్వరికి ఈ ఉత్తమ జ్ఞానం, ఈ విశేష జ్ఞానం, బ్రహ్మ పదార్థము, సదానంద చిన్మయము, అగమ్యము, పరిశుద్ధము, పరమ రహస్యము, శుభంకరము అయిన ఈ వైష్ణవ జ్ఞానం సాధ్యమయ్యేది కాదు. పైన చెప్పిన 12 మంది తప్ప తక్కిన వారెవ్వరూ ఉపనిషద్ రహస్యమైన నారాయణ నామ మహత్యాన్ని వివరించి చెప్పలేరు. వారికి భాగవత ధర్మము, దాని దివ్యత్వము ఏమాత్రం గోచరం కాదు. ఏ నామం జపించిన కొలది అమృతమై అతిశయమై అలరారుతుంటుందో, ఏది ఉత్తమమైన ధర్మ మార్గము, అది ఏ హరినామ సంకీర్తనం. మూర్తీభవించిన భక్తి యోగమే హరినామ కీర్తనం. నాయనలారా, భగవంతుని పవిత్ర నామ సంకీర్తన ఫలాన్ని నేడు మీరు కనులారా కన్నారు కదా. మృత్యుదేవత పాశబంధాలలో చిక్కుకున్న అజామిళుడు ఎంతో నేర్పుగా బయటపడ్డాడు. ఈ విధంగా మానవులు దిగులు చెందటం దేనికి? భగవంతుని నామ సంకీర్తనం పాపాటవులను కాల్చివేస్తుంది అనటానికి సందేహం ఎందుకు? ఇప్పుడు ఈ తుంటరి దుష్టుడు, పాపాత్ముడు అజామిళుడు మరణం చెందుతూ భగవంతుని పేరు ఉచ్చరించాడు. అది కూడా తన కుమారుని పేరు అనుకొని పిలిచాడు గాని భగవంతుని పేరుని భావించి కాదు. అటువంటి సందర్భంలో ఆ విధంగా పిలిచిన అజామిళుడే మోక్షాన్ని చూరగొన్నాడు. ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలి? బుద్ధిహీనులైన మానవులు ఈ యథార్థమైన విషయాన్ని తమ మనస్సులో కొంచెమైనను ఆలోచించి తెలుసుకోలేరు. దాట సఖ్యం కాని మహామాయలో చిక్కుకొని తమ తెలివిని కోల్పోతున్నారు, మందబుద్ధులవుతున్నారు. ఈ విధంగా జ్ఞానవంతులు ఏకాంతంగా భగవంతుణ్ణి అనన్యమైన భావంతో తమ మనస్సులో నిలుపుకొని యోగ సాధనతో పరమ భాగవతులై పొందుతున్నారు. ఓ దూతలారా, అటువంటి వారిని తెలుసుకొని రావలదు. వారిని దండించటం సరికాదు. ఆ పని మా వల్ల కాదు. అటువంటి భక్తులను గుర్తించినచో పాపాలు మాయమైపోతాయి. అదీ కాక విష్ణుదేవుని చక్రం విశేషంగా వారిని రక్షించుతూ ఉంటుంది. దేవుని సేవించు పెద్దలు తప్పక మోక్షాన్ని పొందుతారు. విష్ణు భక్తులైన మహానుభావుల కీర్తిని సిద్ధులు, సాధ్యులు, ఖేచరులు లలిత గీతాలతో గానం చేస్తూ ఉంటారు. అటువంటి భాగవతులు ముక్తి సౌధంలో అందమైన చంద్రశాలల్లో నివసిస్తూ ఉంటారు. సాటిలేని వారు, సౌందర్యవంతులు అయిన వైష్ణవోత్తముల అరచేతులలో రేఖాకారంలో శంఖ చక్రాలు, గదా ఖడ్గాలు విరాజిల్లుతూ ఉంటాయి. భగవద్భక్తుల మనస్సు ఎల్లప్పుడూ వేదాంత వీధులలో విహరిస్తూ ఉంటుంది. వారు సర్వదా భగవంతుని సంబంధించిన ప్రసంగాలే చేస్తూ ఉంటారు. భగవద్భక్తులైన వారు సనక సనందనాది మహాయోగులు అనుభవించే బ్రహ్మానందాన్ని అందుకోగల అదృష్టవంతులు. భాగవతులు శ్రీకృష్ణ చరణ కమల స్మరణమనే మధుర సుధారసాన్ని తనివితీరా పానం చేసి బ్రతుకులు పండించుకుంటారు. భగవద్భక్తులు బహు విధాలైన భయంకర పాప సమూహాలను చించి చెండాడుతారు.
పరతత్వాన్ని గుర్తించి బ్రహ్మస్వరూపాన్ని ఆరాధించుతూ ఉండే పరమ ఐశ్వర్య సంపన్నులే భాగవతులు. వారు తమ మహోన్నత స్థానం నుంచి ఏమాత్రం చలించరు. దూతలారా, అటువంటి విష్ణు భక్తుల దరిదాపులకు మీరు పొరపాటును కూడా వెళ్ళవద్దు. శ్రీహరి పాద పద్మారాధనకు విముఖులైన ధూర్తులను పట్టి బంధించి తీసుకొని రండి. సేవకులారా, నవ్వులాటకైనా నారాయణుని నామం ఉచ్చరించని వదరుబోతులను, కలలోనైనా కమలాక్షుని పాద కమలాలను దర్శించని పొగరుబోతులను, పరిహాసానికైనా పద్మనాభుని యశోగాథలను వీణులు విందుగా వినని సోమరిపోతులను, ఉత్సవ దినాలలో సైతం దేవాలయాల ప్రక్క నుంచి కూడా నడిచిపోలేని తిరుగుబోతులను పట్టి కట్టి లాగుకొని రండి. అంతేకాదు, భగవద్భక్తుల పాదధూళి పరమ పవిత్రమైనదని భావింపలేని వారిని, వారికి సంబంధించిన వారిని, వారిని ఆశ్రయించిన వారిని పాశాలతో బంధించి పట్టుకుని రండి. కింకరులారా, తమ గృహాన్నే సమస్త పాపాలకు స్థావరంగా చేసుకొని ఆశకు దాసులై తెలివి మాలినవారై మహాత్ములైన పెద్దలను అగౌరవపరిచే మోసగాండ్రను తీసుకొని రండి. వీళ్ల నాలుక భగవంతుని నామాలను పలుకదు, వీరి చిత్తం శ్రీహరి పాద పద్మాలను చింతింపదు. వాస్తవానికి విష్ణు భక్తులకు మోక్షం లభించినట్లు వీళ్లకు ఎందుకు లభిస్తుంది? అట్లా తేరగా లభించటానికి అది ఏమన్నా దొడ్డిలోని తంగేటి చెట్టుకు పట్టిన తేనెపట్ట? దూతలారా, పద్మాక్షుని మీది భక్తి యోగమే ముక్తి యోగమని భావించే తత్వవేత్తలైన వారిని, వారికి సంబంధించిన వారిని, వారిని ఆశ్రయించిన వారిని మీరు కన్నెత్తి కూడా చూడవద్దు, వారి దిక్కుకు పోవద్దు. ఈ విధంగా చెప్పి సుఖమహర్షి పరీక్షిత్తుతో ఇంకా ఇట్లా అన్నాడు. శ్రీకృష్ణనామ సంకీర్తనం లోకాలకు శుభాలను ప్రసాదిస్తుందని, లోకాలను సమ్మోహింపచేస్తుందని, లోకులందరి చేత విశేషంగా గానం చేయబడుతుందని, పలు విధాలైన మాయాబంధాలను త్రెంపివేస్తుందని, అమోఘాలైన హరి పరాక్రమ గాథలను ఆకర్షించేవారి అంతరంగాలు అత్యంత నిర్మలంగా ఉంటాయని, ఈ విధంగా వ్రతాల వల్ల కానీ నియమాల వల్ల కానీ మనస్సులు నిర్మలాలు కావని, శ్రీకృష్ణదేవుని పాదపద్మాలను హృదయపద్మంలో నిలుపుకుని ఆరాధించేవారిని ఇతర పాపాలు కానీ అజ్ఞానం కానీ వ్యసనాలు కానీ అంటనేరవని యమధర్మరాజు తన కింకరులకు ఉపదేశించాడు. తమ ప్రభువు చేత కీర్తింపబడిన దేవదేవుని మహామహిమలను విని కాలకింకరులు ఆశ్చర్యచకితులైనారు. వారు ఆనాటి నుంచి విష్ణుభక్తుల వైపు కన్నెత్తి చూడటానికి సైతం భయపడసాగారు. ఓ పరీక్షిత్ మహారాజా, పరమ రహస్యమైన ఈ ఇతిహాసాన్ని సర్వజ్ఞుడైన అగస్త్య మహర్షి నాకు వెల్లడించాడు. ఆ మహానుభావుడు సమస్త దుఃఖాలను విలయం చేసేది, సమస్త పుణ్యాలకు నిలయమైనది అయిన మలయ పర్వతం మీద దేవాది దేవుడైన వాసుదేవుణ్ణి ఆరాధిస్తూ నాకు ఈ వృత్తాంతాన్ని ఎరింగించాడు. సుఖయోగీంద్రుని మాటలు విని పరీక్షిత్ నరేంద్రుడు ఆశ్చర్యానందాలు నిండిన హృదయంతో ఇలా అన్నాడు. అయ్యా సుఖమహర్షి, ఇంతకు ముందు స్వయంభువమనువు వృత్తాంతం చెప్పావు. ఆయన పరిపాలించే కాలంలో దేవతలు, రాక్షసులు, పక్షులు, పాములు, మానవులు మొదలైన ప్రాణుల సృష్టి క్రమాన్ని కూర్చి కొంత చెప్పావు. ఆ విషయాన్నే ఇంకా విస్తారంగా వివరించి చెప్పు. ఉత్తరానందనుడైన పరీక్షిత్తు అడిగిన దానికి సంతోషించిన వాడే సుఖమహర్షి ఈ విధంగా సమాధానం చెప్పాడని సౌనకాది మహర్షులను సంబోధించి సూతుడు ఇలా పలకసాగాడు. ప్రాచీన మహర్షులు అనే పేరెన్నిక కన్నవారు సముద్ర గర్భంలో తపస్సు చేస్తున్నవారు అయిన ప్రచేతసుని పుత్రులు 10 మంది తపస్సు చాలించి సముద్రంలో నుండి వెలుపలికి వచ్చి నలుదిక్కులు చూచారు. భూమి సమస్తము వృక్షములతో నిండి ఉన్నది. ఆ విధంగా సందు లేకుండా భూమిని ఆక్రమించి ఉన్న చెట్ల మీద వారికి ఆగ్రహం వచ్చింది. ప్రాచేతసులు క్రోధావేశంతో తమ కోపాగ్ని జ్వాలలను మహావాయువుతో ప్రసరింపచేశారు. ఆ మంటలకు వృక్ష సముదాయం అంతా కాలి భస్మమైపోసాగింది. ఈ భయంకర దృశ్యాన్ని సోముడు చూచి సహింపలేకపోయాడు. ఆయన ప్రాచేతస్సుల క్రోధాన్ని శాంతింపచేసి వృక్షజాతిని రక్షించాలి అనుకున్నాడు. వారిని సమీపించి సోముడు ఈ విధంగా అన్నాడు. ఓ మహానుభావులారా, నోరు లేని చెట్ల మీద మీకింత ఆగ్రహం ఎందుకు కలిగింది?
వర్ధమానులైన మిమ్ములను సదయహృదయులైన ప్రజాపతులుగా భగవంతుడు వాకృచ్చినాడు. వాస్తవానికి ప్రజా సృష్టి కోసమే మిమ్ములను సృష్టించినాడు. అటువంటి మీరే ఈ విధంగా ఆగ్రహోదగ్రులై అమాయకములైన మహీరుహాలను దహించటం ధర్మమా చెప్పండి. ఓ ప్రచేతసులారా, సృష్టికి ప్రారంభంలో ప్రజాపతులకు అధిపతి అయిన శ్రీమన్నారాయణుడు వనస్పతులను ఓషధులను సృష్టించాడు. అఖిల లోకాధినాథుడు అచ్యుతుడు అయిన ఆ పద్మలోచనుడు జీవులకు ఆహారంగా ఇష్టమైన రుచుల కోసము, శరీరానికి శక్తి ఇయ్యటం కోసము ఈ వృక్షాలను ఏర్పాటు చేశాడు. చరములు పాదచారులు అయిన జీవులకు, అచరములు పాదరహితములు అయిన వానిని ఆహారంగా కల్పించాడు. 2 చేతులు 2 కాళ్ళు కల ప్రాణులకు 4 కాళ్ల జంతువులను, వృక్షాలను ఆహారంగా ఏర్పాటు చేశాడు. అందువలన మీరు ఈ విధంగా చెట్లను కాల్చివేయటం న్యాయం కాదు. అది కాక తపస్సు చేసి పుణ్యవంతులై వెలువడుటకు ఆ దయామయుడైన నారాయణుని అనుగ్రహమే కదా కారణం. ఆ మహానుభావుడైన అచ్యుతుడేగా మీకు లోకమంతటా అనఘులు అనే ప్రఖ్యాతి కల్పించింది. నిజానికి దేవదేవుడైన బ్రహ్మదేవుడు ప్రజా సృష్టి కోసం పాపరహితులైన మిమ్మల్ని సృష్టించాడు. అటువంటి మీకు వృక్షాలను దహించాలనే ఇటువంటి క్రూరమైన కోరిక ఎట్లా పుట్టింది? సద్గుణాలు సంపాదించుకుని సత్పురుషులుగా జగత్తులో ప్రశస్తి కాంచాలనే పవిత్ర భావంతో ప్రకాశించండి. మీ తండ్రులు, తాతలు, పెద్దలు ఎవ్వరూ ఎన్నడూ అవలంబించని కోపతాపాలకు లోని పాపం కట్టుకోకండి. భయంతో గడగడా వణుకుతున్న ఈ తరు సమూహాన్ని దయార్ద్ర దృష్టులతో దర్శించండి. పిల్లలకు తల్లిదండ్రులు సంరక్షకులు, అట్లాగే కన్నులకు రెప్పలు రక్షకములు. అదేవిధంగా సతికి పతి, ప్రజకు ప్రభువు సంరక్షకులు, యాచకులకు గృహస్థులు, మందబుద్ధులకు బుద్ధిమంతులు సంరక్షకులు. వారే వారికి నిజమైన ఆప్త బంధువులు. అంతేకాని ఆపద సమయాలలో ఆదుకోలేని కఠిన చిత్తులు బంధువులు కానే కారు. ఇంకా చంద్రుడు ప్రాచేతసులను ఇట్లా వేడుకొన్నాడు. సమస్త జీవరాశుల దేహాల లోపల సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఆత్మస్వరూపంలో ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. అట్లా తెలుసుకొని సర్వత్రా నిండి ఉన్న ఆ ఇందిరారమణుడైన గోవిందుని లోచూపులతో తనివి తీరా చూడాలి. అట్లా చూచినట్లయితే పరిశుద్ధాత్ములు, జ్ఞానస్వరూపులు అయిన మిమ్మల్ని ఆ భగవంతుడు ఎంతో మెచ్చుకుంటాడు. అట్లా మెచ్చుకొన్న పరాత్పరుడు మీరు చూచే ప్రదేశమంతటా అన్నిట్లోనూ ఉన్నాడని తెలుసుకొని మీరు మీ కోపాన్ని శాంతింపచేసుకోవాలి. ఆగ్రహాన్ని త్యజించిన వారై మీరు దహింపగా మిగిలిన వృక్షాలను ఇకనైనా సంతోషంగా బ్రతుకునీయాలి. ఓ పుణ్యాత్ములారా, మీరు నా ప్రార్థనను అంగీకరించాలి. ఈ చెట్లకు కలిగిన ఆపదను పోగొట్టినందుకు గాను అప్సరస కుమార్తె అయిన వృక్షపుత్రిక అయిన మారీష అనే కన్యను మీకు భార్యగా ఇస్తున్నాను. కాదనక స్వీకరించి ఆనందించండి. చంద్రుడు వారికి వీడ్కోలు పలికి మారీష అనే అప్సరసను ఆ ప్రాచీన బర్హిషులకు అప్పగించి వెళ్ళాడు. ఆ తరువాత ఆ ప్రాచేతసులు ఆ మారీషును వివాహం చేసుకొన్నాడు. వారికి ధైర్యవంతుడు, బ్రహ్మతో సమానుడు అయిన దక్ష ప్రజాపతి పుట్టాడు. ఎవరి సంతానం ఈ లోకమంతా ఆవరించిందో ఆ దక్షుడు కుండలో నీటిని సంపూర్ణంగా నింపినట్లుగా ఈ భూమండలమంతటా తన సంతానాన్ని పుట్టించాడు. కూతురంటే ఇష్టపడే దక్ష ప్రజాపతి తన ఆత్మశక్తితో కొన్ని జీవరాశుల్ని పుట్టించాడు. మరికొన్ని జీవరాశుల్ని స్వయంగా కన్నాడు. వీటితో పాటు కొన్ని ఆకాశగమనం కలవి, మరికొన్ని భూమిపై తిరుగాడేవి, అడవుల్లో సంచరించేవి, నీళ్లలో జీవించేవి, రాత్రిళ్ళు తిరిగేవి, పగటిపూట సంచరించేవి అయిన జీవులను, జంతువులను దక్షుడు పుట్టించాడు. దక్షుడు నిశ్చలమైన బుద్ధితో దేవ, రాక్షస, మానవ, యక్ష, కిన్నర, నాగ, గరుడ పక్షులను, వృక్షాలను, పర్వతాలను ఇలా వరుసగా అనేక జీవ అజీవ జాతులను క్రమంగా సృష్టించి విశాలమైన యశస్సును సంపాదించాడు. దక్షుడు ఈ విధంగా పలు రకాలుగా అనేక విధాలైన జీవజాలాన్ని సకల లోకాలలోనూ ఆవిర్భవింపజేసినప్పటికీ ఏ కారణం చేతనో తృప్తిని మాత్రం పొందలేకపోయాడు. ఈ విధంగా ప్రాణుల సృష్టితో నిండిపోయిన లోకాన్ని చూచి దక్షుడు బాధపడి ఇంకా సృష్టి చేయాలన్న కోరికను వదిలిపెట్టి పరమపురుషుని ఆశ్రయించాలని తలచాడు. ఈ విధంగా తాను చేసిన సృష్టి తనకే సంతృప్తి కలిగించనందువల్ల దక్ష ప్రజాపతి బాధపడుతూ శ్రీహరిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నవాడై
అతడు వింధ్యపర్వత చర్య ప్రదేశానికి వెళ్ళాడు. అది ఆనందాన్ని కలిగిస్తోంది, దుఃఖాలను పోగొడుతోంది. భిల్ల స్త్రీల అందమైన విలాసవంతమైన చూపులతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదంగా అమిత సౌఖ్యం కలిగించేదిగా ఉంది. ఇలా ఆ వింధ్యపర్వత పాదానికి వెళ్ళి అక్కడ అఘమర్షణం అనే తీర్థాన్ని చూశాడు. అది సమస్త పాపాలను హరించేది. ప్రతిదినం హోమాలు చేస్తూ దానిని సేవించాడు. అక్కడ అతి ఘోరమైన తపస్సు చేసి హరిని ప్రసన్నుని చేసుకున్నాడు. హంసగుహ్యం అనే స్తోత్రరాజంతో శ్రీహరిని ఈ రీతిగా స్తుతించాడు. దక్షకృత హంసగుహ్య స్తవరాజము. పరమాత్మకు నమస్కారం. యథార్థమైన అనుభూతిగా దర్శనమిచ్చే ఆ దేవునకు ముందుగా నమస్కారం. గుణములతో విరాజిల్లేవాడు నిమిత్తమాత్రంగా బంధువైనట్టు వానికి నమస్కరిస్తున్నాను. సత్వ రజస్తమో గుణాలు కలిగిన వారికి సగుణ రూపంలో కట్టుబడి ఉండేవాడు, తత్వం తెలిసిన బుద్ధిమంతుల వలన వ్యాప్తి చెందినవాడు, ఉనికి తెలియనివాడు, ఆదిలో అంతటా తానై ఉండి ముక్తి అనే కొలత అవధిగా గల ఆ పరమేశ్వరిని ఆశ్రయిస్తాను. సమస్త ప్రాణుల శరీరాల్లోనూ స్థిరంగా ఉండే పరమాత్మ తనతో సాంగత్యం పొందినట్టు వారినే పొందుతాడు, కానీ ఇతరుల పొందును పొందలేడు. గుణం ఇప్పుడు అట్టి గుణం కలవాన్నే పొందుతుంది. ఇటువంటి గుణిని నేను సేవిస్తాను. దేహదారుల్లోని మనస్సు, శరీరము, పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచప్రాణాలు వివేకం కలిగి పరమాత్మ కంటే అన్యమైన దాన్ని విడువవు, తాము తెలుసుకోలేవు. అటువంటి ఆ గుణ సమూహాన్ని చూడగలిగినటువంటి సర్వాంతర్యామిని, అందరికీ హితం చేసేవాన్ని, ఆది పురుషుని ఆశ్రయిస్తాను. రకరకాల నామరూపాలతోనే నిరూపింపదగిన మనసుకు చూసిన స్మృతులు నశించిపోవడం వలన విశ్రాంతి కలిగి సమాధి స్థితి కలుగుతుంది. అటువంటి సమాధి స్థితిలో కేవల జ్ఞానస్వరూపమై తోచి నిర్మలత్వం భాషించే స్థానమైన ఆ హంసస్వరూపికి నమస్కరిస్తున్నాను. కట్టెయందు గూఢంగా అగ్ని ఉన్నదని బుద్ధి చేత గ్రహించినట్లుగా బుద్ధిమంతుల హృదయాంతరాళంలో ఉన్న పరమపురుషుని తమ 3 శక్తుల చేత ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు ప్రకాశింపచేస్తారు. అటువంటి దేవుడు సకల మాయలను తొలగించే మోక్షానుభవం కలిగినప్పుడు చెప్పసఖ్యంగాని శక్తిగల విశ్వరూపుడు నాకు ప్రసన్నుడొగ్గాక. బుద్ధి ఇంద్రియాల చేత కానీ, వాక్కు చేత, మనస్సు చేత చెప్పడానికి, నిరూపించడానికి అలవిగాని గుణరూపాలు కలవాడు, నిర్గుణుడు, సమస్త సృష్టి స్థితి లయాలకు కారకుడైనవాడు, పరాపరాలకు పరముడు, అనన్యుడు, ఇంతకుముందే ప్రసిద్ధమై సర్వవ్యాపకమై ఆదికారణమై ఉన్నవాడు అయిన బ్రహ్మను ఆశ్రయిస్తాను. మాట్లాడేవారికి, వాదించేవారికి, వివాదాల సంవాదాలు చేసుకోవడానికి స్థానమై అప్పటికప్పుడు వారికి తన ప్రభావం చేత మోహం కలిగించే అనంత గుణాలు కల మహాత్మునికి నమస్కరిస్తాను. అస్థి, నాస్తి అనే 2 వస్తువుల యందు ఉంటూ ఒక్కటే అయి కూడా విరుద్ధ ధర్మాలుగా కనపడే ఉపాసనా శాస్త్ర, సాంఖ్య శాస్త్రాలకు సమానమై ఉంటూ తెలుసుకోదగిన పరమాత్మ నాకు అనుకూలుడు అగుగాక. జన్మకర్మల చేత నామరూపాలు తెలియబడకపోయినా జగత్తును అనుగ్రహించడానికి నామరూపాలు కలిగి ప్రకాశించే అనంతుడైన ఆ భగవంతుడు నాకు ప్రసన్నుడగుగాక. భూమి మీద గంధాది గుణాలను ఆశ్రయించుకొని ఉన్న వాయువులాగా జనుల్లో పూర్వకృత జ్ఞానం చేత అంతర్గతుడై వెలుగుతూ ఉండే ఆ పరమేశ్వరుడు నా కోరికను సఫలము చేయుగాక అని ఈ రీతిగా భక్తిపరవశుడై యుక్తి విశేషంతో స్తుతిస్తున్న దక్షునికి భక్తవత్సలుడైన శ్రీవత్సలాంఛనుడు ప్రత్యక్షమయ్యాడు. దక్షునికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అతడు గరుడుని మూపుపై కూర్చుని ఉన్నాడు. ఆ మూపుకి అటు ఇటు 2 వైపులా ఉన్న అతని పాదాల కాంతులు బంగారు పర్వతం యొక్క 2 చర్యల యందలి ఇంద్రనీలమణుల గనుల వలె ఉన్నాయి. ఆ మహావిష్ణువు యొక్క 8 చేతులు ఉద్దండమైన దిగ్గజాల తొండాల వలె ఉన్నాయి. ఆ 8 చేతుల్లో క్రమంగా చక్రం, ధనస్సు, కత్తి, శంఖం, నందకం, పాశం, డాలు, గద అనే 8 ఆయుధాలు ఉన్నాయి. నల్లని శరీరం నిగనిగ మెరుస్తోంది. నవ్వుముఖం అలరిస్తోంది. చల్లని చూపు దేవతలను రక్షిస్తూ ఉన్నట్లుగా ఉంది. బంగారు వస్త్రం నడుముకు కట్టుకున్నాడు. అనేక ఆభరణాలు, కిరీటం, కుండలాలు కాంతులు వెదజల్లుతున్నాయి. శ్రీ మహావిష్ణువు యొక్క కుండలాల మణికాంతులు చెక్కిళ్ల మీద పూర్ణచంద్రుని ఎరుపులా ప్రతిఫలిస్తున్నాయి. దివ్యమైన కిరీటకాంతులు ఆకాశం అనే లక్ష్మికి పట్టుబట్టలా ఉన్నాయి. వక్షస్థలం మీద వనమాలిక సొగసులు శ్రీవత్సవం కౌస్తుభాల యొక్క సొగసులతో పెనవేసుకున్నాయి. నీలగిరిని పెనవేసుకుని స్థిరంగా నిలిచిన మెరుపుతీగల వలె బంగారు భుజకీర్తులు మెరుస్తున్నాయి. ఇలా అన్ని లోకాలను మోహింపచేసే ఆకారంతో వచ్చిన
ఆ శ్రీ మహావిష్ణువును నారదాది మునులు చేరి కొలుస్తున్నారు. దేవతలందరూ చుట్టూ చేరి స్తుతిస్తున్నారు. గంధర్వులు, కిన్నరులు, సిద్ధులు చెవుల పండుగగా గానం చేస్తున్నారు. ఈ రీతిగా సర్వానికి ఈశుడు, అందరిలో ఆత్మస్వరూపుడై వెలుగొందేవాడు, అంతటా సంచరించేవాడు, చ్యుతి లేనివాడు, సర్వమయుడు అయిన శ్రీహరి సమస్తం తన్ను చేరి కొలుస్తూ ఉండగా దక్షునకు ప్రత్యక్షమయ్యాడు. ఈ విధంగా సాక్షాత్కరించిన సర్వేశ్వరుని దివ్యరూపం సర్వదిక్కులను వెలిగిస్తూ మహాశ్చర్యాన్ని కలిగించింది. అలా ప్రకాశించే ఆ దేవదేవుని తేజోమయమూర్తిని వీక్షించి దక్షుని హృదయంలో భయము, ఆనందము, ఆశ్చర్యము ముప్పిరిగొన్నాయి. ఎలాగో ఆ తన్మయత్వం నుండి తెప్పరిల్లి తొట్రుపాటుతో దక్షుడు స్వామికి సాష్టాంగదండ ప్రణామంబు చేశాడు. జోడించి మోడ్చి నిల్చున్నాడు. సెలయేళ్లు కలయికతో దరులొరిసి పొంగి మిన్నంటి సముద్రాన్ని ధరిసిన మహానదీ ప్రవాహం వలె దక్ష ప్రజాపతి పులకించిన దేహంతో భగవంతుని ముందు నిలిచాడు. ఆయన పరవశించిన తన హృదయాన్ని ఎలాగో అదుపు చేసుకుని పొంగిపొరలే ఆనందంతో ఆ పరమేశ్వరునితో ఏమేమో పలకాలనుకున్నాడు. పరమ మంగళదాయకాలైన ఆయన పవిత్ర నామాలను ఉచ్చరించాలనుకున్నాడు. పరమ పవిత్రాలైన ఆయన లీలలను అభివర్ణించాలనుకున్నాడు. విభుదులకు సంతోషాన్ని కలిగించే ఆయన పరాక్రమాన్ని ప్రస్తుతించాలనుకున్నాడు. తన మనస్సులోని కోరికను వెల్లడించాలనుకున్నాడు. కానీ పాపం ఏమీ చేయలేకపోయాడు. ఆ విధంగా మైమరచి నోటమాట రాక మౌనం వహించి ఉన్న ప్రజాకాముడైన ప్రజాపతిని చూచి సర్వజ్ఞుడు, సర్వప్రాణి హృదయాంతర్యామి అయిన ఆ స్వామి అతని అభిప్రాయాన్ని గ్రహించి ఆర్తజనులను రక్షించే లక్షణం గల మాటలతో ఇలా అన్నాడు. ఓ దక్ష, నీ తపస్సుకు మెచ్చాను. అందుకు ఈ క్షణంలోనే నీకు ఫలసిద్ధిని ప్రసాదిస్తున్నాను. నా నుండి వరం పొందడానికి ఈ లోకంలో నీకంటే అర్హుడెవడున్నాడు? ఈ నీ తపస్సు ఇక చాలు. సకల జీవరాశులకు సమస్త సంపదలు సిద్ధిస్తాయి. నీవు సృష్టి చేయాలనే కోరికతో నన్ను గూర్చి తపస్సు చేశావు. నా సంకల్పం కూడా ఇదే. నీ తపస్సు నెరవేరింది. ఇంకా చెబుతాను విను. బ్రహ్మ, రుద్రుడు, ప్రజాపతులు, మనువులు, ఇంద్రాదులు వీరందరూ నా అంశకు చెందినవారే. వేదచోదితమైన సంధ్యావందనాదులు నా మనస్సు, జపధ్యానాదులు నా శరీరం, ధ్యానధారణాది మానవ కార్యాలు నా ఆకారం, యోగాదులు అవయవాలు, ధర్మం నా ఆత్మ, దేవతాగణాలు జీవములు, వేదం నా స్వరూపం. సృష్టి పూర్వం నేను మాత్రమే ఉన్నాను. శాశ్వతుడైన నా నుండి సంకల్పమాత్రాన ఈ బ్రహ్మాండం, బ్రహ్మ తమకు తాముగా పుట్టారు. నా తేజస్సును కలిగి ఉన్న బ్రహ్మ క్రియారహితుడై ఉన్నప్పుడు నాచే ప్రేరితుడై ఘోర తపస్సు చేశాడు. తదనంతరం నా సంకల్పంతో ప్రజాసృష్టి చేయగల మిమ్మల్ని సృష్టించాడు. ప్రజాపతులలో ఒకడైన పంచజనుని కుమార్తె అయిన అసిక్నిని నీకు భార్యగా అనుగ్రహించాను. గృహస్థ ధర్మాన్ని పాటించి మీరు అత్యధిక ప్రజలను సృష్టించండి. నీ సంతానం కూడా నాచే ప్రభావితులై సృష్టిని పెంపొందిస్తారు అని ఆదేశించి మాయమయ్యాడు. అప్పుడు దక్షుడు స్వామి ఆజ్ఞ మేరకు అసిక్నితో కూడి 10,000 మంది హర్యశ్వులకు జన్మనిచ్చాడు. వారు తండ్రి ఆజ్ఞ మేరకు ప్రజాసృష్టి కోసం తపస్సు చేయడానికి సింధునది సముద్ర సంగమ ప్రాంతమైన విశిష్ట పుణ్యతీర్థమైన నారాయణ సరస్సును చేరి అందు స్నానం చేసి పవిత్ర మనస్కులై తపస్సు ప్రారంభించారు. ఆ సమయంలో వారి వద్దకు నారదుడు వచ్చి ఇలా అన్నాడు. నాయనలారా, మీరు మిక్కిలి మూఢులుగా కనిపిస్తున్నారు. మీ భవిష్యత్తును విచారించుకొనలేకున్నారు. మీరు పసిబిడ్డలు, ఈ భూమి పరిమాణమెంతో తెలియనివారు. ఇక జీవులను ఏ విధంగా సృష్టించగలరు? సర్వాంతర్యామి అయిన ఆత్మస్వరూపుడు పురుషుడు ఒకడున్నాడు. స్త్రీరూపిణి అయి అనేక రూపాలు ధరించిన ప్రకృతి ఒకటున్నది. మాయలమారి అయిన ఆ ప్రకృతి పురుషుణ్ణి లోబరుచుకుంటుంది. ప్రకృతి పురుషుడు కలిసి సంసార ప్రవాహాన్ని సాగిస్తారు. ఈ సంసారమనే నది 2 వైపుల నుండి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహాన్ని అనుసరించి ఒక హంస విహరిస్తూ ఉంటుంది. ఆ హంసకు 25 మహిమలుంటాయి. అయినప్పటికీ ఆ హంస సరియైన మార్గం కానరాక వజ్రం వలె దిట్టమై మెరుస్తున్న జలప్రవాహం పడే గోతి చుట్టూ తిరుగుతుంటుంది. ఆ గోతిలో పడితే మళ్ళీ బయటపడటమంటూ లేదు. హరిదస్యులారా వినండి. ఈ సంగతులను గ్రహించండి. ఇందుకు తగ్గట్టుగా ప్రవర్తించండి. ఈ సృష్టి రహస్యాన్ని ఏమాత్రమూ తెలుసుకోకుండా కేవలం మీ తండ్రిగారి ఆజ్ఞలను కొనసాగించటానికి పూనుకొన్నారు. అటువంటి మిమ్ములను, ఇంత తెలివి తక్కువ వాళ్లను ఏమనాలి? ఈ విధంగా నారదుడు చెప్పిన విషయాన్ని హర్యశ్వులు తమ విచక్షణ బుద్ధితో తమలో తాము ఇలా చర్చించుకున్నారు.
ముందుగా చక్కగా ఆలోచించి క్షేత్రజ్ఞుడు అనగానే ఏమిటి, అజ్ఞాన సంబంధమైన లింగదేహం అనగా ఏది అనే విషయాలు ముందుగా తెలుసుకోవాలి. అవేవీ తెలుసుకోకుండా కేవలం పనికిరాని పనులు చేసిన కారణంగా ముక్తి లభించదు. ఈ సమస్త లోకాలకు మూలకారణమైన భగవంతుడొకడున్నాడు. ఆయన సర్వేశ్వరుడు, పుట్టుక లేనివాడు, ఆత్మాశ్రయుడు, పురుషోత్తముడు. అటువంటి అంతర్యామి అయిన స్వామిని దర్శింపకున్నచో బ్రహ్మదేవునికైనా మోక్షం లభించదు. జీవుడు సంసారమనే కూపాన్ని స్వర్గంగా భావిస్తాడు. దాని నుండి బయటపడకుండా పరబ్రహ్మాన్ని గుర్తించడం సాధ్యం కాదు. కర్మలను చేయడం వల్ల స్వర్గ సౌఖ్యాలు లభిస్తాయి, కానీ కైవల్యం లభించదు. జీవునికి దేవుని యందు ఆసక్తి ఉండటం ఎంతో అవసరం. భగవన్నిష్ట లేకుండా ఎన్నెన్నో దుష్కర్మలు చేసుకుంటూ పోయేవానికి ఏమీ ఉపయోగం ఉండదు. మానవుని బుద్ధి ఎంతో చంచలమైనది. అది చెడు గుణాల వ్యామోహానికి లొంగిపోయి రంగులు పులుముకుని వింత వింత వేషాలు వేస్తూ ఉంటుంది. అటువంటి దుర్గుణాల వలయంలో చిక్కుకొని దిక్కుతోచని వానికి మోక్షం అందనే అందదు. లేని అవకాశం కల్పించుకొని మానవుడు ఎడతెరిపి లేకుండా సంతతిని సృష్టించుతూ ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతుంటాడు. అల్లంత దూరంలో గట్టు కనిపిస్తున్నా దానిని అందుకోలేడు. మాయ వల్ల అతిశయించిన ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక క్రింద మీద పడుతుంటాడు. అహంకారం అతన్ని వివసుణ్ణి చేసి జ్ఞానమార్గానికి దూరం చేస్తుంది. బలవంతంగా వాని చేత దుష్కర్మలు చేయిస్తుంది. ఈ విధంగా పుట్టుక, చావు, రోగం అనే దురవస్థలలో మునిగి తేలే జీవుడు ఆ బంధాలలో నుండి బయటపడి సకల సౌఖ్యాలకు ఆకరము పరమసుందరము అయిన మోక్ష మార్గాన్ని ఎలా అందుకోగలడు? దుర్బుద్ధిగల పురుషుడు వక్రబుద్ధి గల స్త్రీని పెండాడినట్లయితే ఆ సంసారం సరసంగా నడవదు. ఆ భార్యాభర్తలు ఒకరి మాట మరొకరు వినిపించుకోకుండా కాపురాన్ని కడగండ్ల పాలు చేసుకుంటారు. అటువంటి హీనమైన దుఃఖమయమైన సంసారంలో పడిన జీవునికి తిరిగి స్వస్వరూపాన్ని తెలుసుకోవటం సాధ్యం కాదు. అటువంటి వానికి మోక్షం ప్రాప్తించదు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచభూతాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, పురుషుడు, ఈ 25 తత్వాలు ప్రతిబింబించే అద్దం వంటిది పరతత్వం. అటువంటి పరతత్వాన్ని పట్టుకునే ఉపాయం తెలుసుకోవాలి. అది లేకుండా జీవుడు ఏవేవో పనికిమాలిన కర్మలు చేస్తూ కూర్చుంటే అటువంటి వానికి ఉత్తమమైన ముక్తి మార్గం ఎందుకు అందుతుంది? సంసార బంధంలో చిక్కుకున్న వారికి మోక్షాన్ని అనుసంధానం చేసేది ఆధ్యాత్మిక విద్య. అటువంటి పరతత్వ విద్యను పరిత్యజించి కర్మకలాపంలో పడిన అజ్ఞానాంధులైన అభాగ్యునికి శుభం కలుగుతుందా? ఈ కాలచక్రం చాలా శక్తిమంతమైనది. ఈ సమస్త జగత్తును చుట్టి పట్టుకుని సున్న చుట్టి మటుమాయం చేసే కిటుకులు దానికి తెలుసు. అటువంటి కాలస్వరూపాన్ని తెలుసుకోకుండా ఊరకే కర్మలు చేస్తూ కూర్చుంటే వానికి అక్షయమైన మోక్షపదం ఎట్లా దక్కుతుంది? ఇంతకు అసలు సంగతేమంటే ఈ సృష్టి కార్యాన్ని మన తండ్రి అయిన దక్ష ప్రజాపతికి ఆయన తండ్రి బ్రహ్మదేవుడు అప్పగించాడు. అతి భయంకరమైన ప్రవృత్తి మార్గాన్ని అవలంబించటం ఇష్టం లేక తన తండ్రి చెప్పిన పనిని మనకు అప్పగించాడు. ఈ విధంగా దక్షుని కుమారులైన హర్యస్వులు తమలో తాము తర్కించుకొని నారద మునీంద్రుని హితోపదేశాన్ని శిరసావహించారు. ఆయనకు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి తత్క్షణమే మోక్ష మార్గాన్ని అవలంబించి కృతార్థులైనారు. సహజ మధురమైన శ్రీమన్నారాయణుని పాదకమల మకరందాన్ని పానం చేసి తన మనోమధుకరం పరవశింపగా గుణ విశారదుడైన నారదుడు శ్రీహరి లీలలు మహతీ వీణపై మ్రోగిస్తూ యథేచ్ఛగా వెళ్ళిపోయినాడు. నారద మహర్షి పని కట్టుకొని దక్ష ప్రజాపతి దగ్గరకు పోయి, నీ కుమారులు హర్యస్వులు ప్రవృత్తి మార్గాన్ని పరిత్యజించి నివృత్తి మార్గాన్ని స్వీకరించి మోక్ష ప్రవృత్తులైనారు అని చెప్పాడు. ఆ మాటలు విని దక్షునికి దుఃఖం పొంగి వచ్చింది. ఆయన హృదయం వ్యాకులమైంది.